ఒకవేళ రేవంత్ రెడ్డిని కనుక ముఖ్యమంత్రి అని ముందుగానే ప్రకటించేది ఉంటే కాంగ్రెస్ పార్టీకి 30 సీట్లు కూడా రాకుంటుండేది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ప్రకటించలేదు కాబట్టి ఈ మాత్రం సీట్లు వచ్చినాయి అనేటువంటి మాట బీఆర్ఎస్ నాయకులే చెప్తున్నారు. మీరు కూడా చూసినట్టే ఉన్నారు. నిజంగానే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని ప్రకటిస్తే తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయకపోయి ఉండేనా? ఒక పని చేయమనండి, ఆయనే అన్నారు కదా, వాళ్ళకి ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా, జనం ఒప్పుకొని ఉన్నారు కదా, మొత్తం రిజైన్ చేసి 39 మంది పోటీ చేయమనండి. 39 మంది పోటీ చేసి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆ 39 మందిలో ఏం ప్రజా తీర్పు చెప్తారు చూద్దాం. 3 గెలుస్తాయి, 39లో 3 గెలుస్తాయి. ఏ గెలిస్తే 3 గెలుస్తాయి, ఎవరో కడిగిస్తే గారు ఎట్లా గెలుస్తాయి అనుకుంటున్నా. కానీ నువ్వు అయిపోయిన చరిత్ర కేటీఆర్ గారు, మీ సినిమా ముగిసింది, మీ చరిత్ర అయిపోయింది. మీరు అప్పుడు మీ నాన్నగారిని అడ్డం పెట్టుకొని, సెంటిమెంట్ని అడ్డం పెట్టుకొని, తెలంగాణ ప్రజల్ని, ఆ యువకుల్ని అన్యాయంగా బలిదానాలు చేయించి, అన్యాయం చేసి వాళ్ళని రెచ్చగొట్టి, దయచేసి మీకు ఇంకో విధంగా ఈ తొలి వెలుగు ద్వారా మీకు ఒక మాట చెప్తున్నా కేటీఆర్ గారు, దయచేసి చిన్న బతుకు తెరువు కోసం వచ్చి కష్టపడి సంపాదించుకుందాం అని చిన్న యూట్యూబర్లని వాళ్ళ జీవితాలు అన్యాయం చేయకండి. మీరు నెలకిచ్చే 50,000 60,000 వాళ్ళు తప్పదు, వాళ్ళు తప్పదు. మీరు ఇచ్చే శాలరీ తీసుకొని బతకాలి వాళ్ళు. ఎందుకంటే మీరు నిరుద్యోగాలు లేకుండా, ఉద్యోగాలు లేకుండా, నిరుద్యోగ సమస్య తెలంగాణ అస్తవ్యస్తం చేశారు 10 ఏళ్లలో. వాళ్ళకి తప్పదు పాపం. మీరు ఇచ్చే డబ్బుల కోసం మీరు టీ హబ్బులు, మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. మీరు 2 పదవులు, మంత్రి పదవులు, ఐటీ మంత్రిగా మీరు డిజాస్టర్ ఐటీ మంత్రి, మున్సిపల్ మంత్రిగా నీచమైన ఐటీ మంత్రి, కరప్షన్ కింగ్ మీరు దోచుకున్నారు. మీ దగ్గర పనిచేసిన కిందోళ్ళు కూడా లక్షలు, 1,000 కోట్లు, 100 కోట్లు, 1,000 కోట్లు ఉన్నాయి. ఆయన పేరేంది, బాలకృష్ణనో రామకృష్ణనో, బాలకృష్ణ ఆయన పట్టుకుంటే 1,000 కోట్లు 2,000 కోట్లు వచ్చినాయి. ఒక చిన్న పదో ఆఫీసరు. మీ దగ్గర 1, 2, 3 లేయర్లను పట్టుకుంటే రాష్ట్రాన్ని 1,00,000 కోట్లు కాదు ఇంకెక్కువ దోచుకున్నారు మీరు. ఇక నాశనం చేయకండి. మీతో పనిచేసిన వాళ్ళు కూడా విసిగి వేశారు. మా పార్టీ చెప్తుంటే, మీ గురించి చెప్తుంటే వింటుంటే మాకు ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. అమ్మో, ఇంత డర్టీయెస్ట్ మ్యాన్ అయినా అని. మీరు మెంటల్గా ట్రీట్మెంట్ చేయించుకోండి, మీ ఆరోగ్యాన్ని కుదుటపరచుకోండి. మీరు మానసికంగా నేను ప్రతిపక్షంలో ఉన్నా, నేను ప్రతిపక్ష నాయకుడు, ఒక పని చేయండి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా, మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకోండి. బీఆర్ఎస్లో ఇది బంపర్ ఆఫర్. మీరు ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకోండి. మీతో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో చూడండి. ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు 30 మంది వస్తారు కదా ముఖ్యమంత్రి అన్నావు కదా, ముందు నీ పార్టీలో నువ్వు ప్రతిపక్ష నాయకుడు హోదా తీసుకో. మీ దగ్గర ఎంతమంది ఇప్పుడున్న ఎమ్మెల్యేలు ఎంతమంది ఉంటారో చూడు, తర్వాత మాట్లాడదాం. ఇంతకంటే ఛాలెంజ్ ఏముంది? ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు బీఆర్ఎస్ పార్టీలో 39 సీట్లు ఉన్నాయి కదా, ఇప్పుడు 39 మంది ఎమ్మెల్యేల ముందు నువ్వు ప్రతిపక్ష నాయకుడు తీసుకో. ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలి ఉంటారో చూడు. అప్పుడు మీరేంది, మీ క్యారెక్టర్ ఏంది, మీ క్యాలిబర్ ఏంది తెలుస్తుంది కదా. ఇది తెరిచిన తెల్ల పుస్తకం కదా. రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి, రాబోయే 10 ఏళ్ళు మా ముఖ్యమంత్రి, మా క్లారిటీ ఉంది. మీరు 39 మంది, ఇప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడు కాకుండా పక్కన పెట్టి మీరు రండి, ఇవ్వాలా ప్రతిపక్ష నాయకుడిగా రండి. ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారో చూడండి మీరు. ఇలా ఎందుకు సార్ ఊరికే మాట్లాడతారు? ఒప్పుకోండి సార్. ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ ఫ్రంట్ రౌండ్ లేకుండా, ఏ రికార్డింగ్ లేకుండా, ఎవరితో జాకీలతో ఎత్తించుకోకుండా కష్టపడి ఒక రైతు బిడ్డ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది సార్. మెచ్చుకోండి, మీరు ఆనందపడండి. ఎందుకంటే యువతకు మంచి సందేశం. కష్టపడ్డోడికి ఎవడైనా పైకి రావడానికి కారణం, ఎవడైనా పైకి రావచ్చు అంటే రేవంత్ రెడ్డి గారు ఉదాహరణ. ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చి 17 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే ఎవడైనా యూత్ కూడా కష్టపడతారు. రాజకీయాలకు పోతే కష్టపడితే పోరాడితే ఒక రేవంత్ రెడ్డి కావచ్చు అనుకుంటారు సార్. అది ఇన్స్పిరేషన్. అరే మనం రాజకీయాలకు పైకి రాము, మన నాన్న పదవి ఉంటేనే మనకు వస్తుంది, మన నాన్నకు ఉంటేనే మనకు ఎమ్మెల్యే వస్తుంది, మన నాన్న ఉంటేనే వస్తుంది అని చెప్తే మిమ్మల్ని ఉదాహరణ తీసుకుంటే ఎవడు రాజకీయాల్లోకి రాడు సార్. రాజకీయం బాగుండాలంటే, రాజకీయాలు భవిష్యత్తు ఉండాలంటే రేవంత్ రెడ్డి గారు లాంటి చరిత్ర తీసుకోండి. తప్పులేదు. మల్కాజ్గిరి పార్లమెంట్ తప్పులేదు. మీ నాన్నగారిని కూడా తీసుకుంటాం మేము చరిత్ర. కేసీఆర్ గారు కూడా ఫైటర్ అని మేము ఒప్పుకుంటాం. మీరు ఫైటర్ కాదు. ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు, ఒక కేసీఆర్ గారు, ఒక రేవంత్ రెడ్డి గారు, వీళ్ళందరూ డైనమిక్ లీడర్స్ అండి. ఏ పార్టీలో ఉండొచ్చు. ఇంక్లూడింగ్ బండి సంజయ్ గారు కూడా ఒక లీడరు, బ్రహ్మాండమైన లీడరు. ఆయన పోరాటం, ఆయన పట్టుకున్న దానికోసం పోరాడతాడు. వాళ్ళందరూ నొప్పుకోవాలి. కానీ మీరు ఎట్లా సార్? మీరు వారసత్వం, ఆస్తి తండ్రి వారసత్వం వచ్చినట్టు పదవి వారసత్వంతో వచ్చింది, రాజకీయం వారసత్వంతో వచ్చింది. కేసీఆర్ గారు అబ్బాయి, మీరు ఎప్పటికైనా కేసీఆర్ గారు అబ్బాయే కదా. మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉంటే, నాన్న నేను అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయలేకపోతున్నా, నేను ఉండలేకపోతున్నా, నాన్న నాకు దయచేసి ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే ఇచ్చాడు. ఇది సిరిసిల్ల ఇచ్చారు. మీ నాన్నగారిని బతిమాలుకొని తెచ్చుకున్న పోస్టులు మీరు. మీకు జనం నమస్తే పెట్టినా, మిమ్మల్ని జనం అన్న మీకు 70 ఏళ్ళోడు కూడా రామన్న ఎందుకంటాడు? కేటీఆర్గా మిమ్మల్ని గౌరవించడం కాదు, కేసీఆర్ కొడుగ్గా మీరు తెచ్చుకున్నది, మీరు గౌరవం కొనుక్కున్నారు, మీరు అభిమానం కొనుక్కోలేదు. జనం హృదయాల్లో ఏముంది? మీరు ఓడిపోగానే మిమ్మల్ని నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అనుకున్న వాళ్ళే పార్టీ వదిలిపెట్టి వచ్చేసిరే.
అది మీ చరిత్ర. ఎందుకు సార్ మీరు ఇంకా మాట్లాడతారు? మీరు డిజాస్టర్ పొలిటీషియన్, దేనికి పనికిరారు. మీరు మంచి వ్యాపారాలు చేసుకోండి, వ్యాపారం కూడా పనికిరారు. మీకు లక్షల కోట్లు, మీరు 10 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉండి మంత్రిగా ఉండి లక్షల కోట్ల జీతాలు ఉంటాయి సార్. ఎట్లొచ్చింది సార్ ఆస్తులు మీకు? ఇవన్నీ ఎట్లొచ్చినాయి సార్? తెలంగాణను 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఇంకా ముందుకు మాట్లాడతారు సార్. సిగ్గు అనిపించలేదు సార్ మీకు రాజకీయం చేయడానికి? ఇంకా బాధ అనిపించలేదు సార్ మీకు? న్యాయం కాదా మీకు? మీకు న్యాయం ఉందా అసలు? మీరు మాట్లాడడానికి న్యాయం ఉందా? ఒక ముఖ్యమంత్రి గారు 7-6 గ్యారెంటీలు ఇచ్చి ఫటాఫట అమలు చేసుకుంటూ రాత్రి పగలు పని చేసుకుంటూ కష్టపడుతూ పని చేస్తుంటే నోటికి వస్తే మీ జనంతో మీ టీంతో ఎట్లా పడితే అట్లా మాట్లాడిస్తారా? రేవంత్ రెడ్డి గారిని రవంత్ రెడ్డి అంటారా? రేవంత్ రెడ్డి రైజింగ్ తెలంగాణ, రేవంత్ రెడ్డి ఈజ్ ద రైజింగ్ తెలంగాణ. ఉదయించే సూర్యుడు, ఉదయించే ప్రతిరోజు ఉదయిస్తూనే సూర్యుడు, ప్రతిరోజు పనిచేస్తుంటాడు రేవంత్ రెడ్డి. రైజింగ్ రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకోండి. సూర్యుడికి ఎంత వాల్యూ, సూర్యుడు ఎంత అవసరమో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి అంత అవసరం. గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు.